అందరికీ నమస్కారం. ఈరోజు శనగపిండితో సన్నకారపూస ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక పళ్ళెంలోకి 2 గ్లాసుల శనగపిండి, 1 గ్లాసు బియ్యం పిండి, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, సరిపోయేంత సాల్టు, 1 స్పూన్ వాము వేసుకొని మొత్తం పిండి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ దీన్ని ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్ద ఎలా ఉంటే అలా కలుపుకోవాలి. ఇలా కలిపాక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇంకొకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వాలి. ఇది జంతికలు వేసుకునే మిషను. చాలా ఈజీగా ఎన్ని జంతికలైనా మనం వేసుకోవచ్చు. ఇలా హ్యాండిల్ 2 పట్టుకుంటే లాక్కు రాదు. ఇలా చిన్న బటన్ ఉంది కదా, ఇది ఇలా కిందకి ప్రెస్ చేసి ఇలా పక్కనున్న స్టీల్ రాడ్ని పైకి తీయాలి. అంతే, ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇది ఇలా ఓపెన్ అయిన దాంట్లో సన్నకారపూసకు సంబంధించిన ప్లేట్ నేను పెట్టాను. ఇలా పెట్టుకొని ఇది ఇలా బిగించుకొని ఇందులో ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ రాసాక శనగపిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముద్దని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ పైన ఉన్న క్యాప్ని ఇలా బిగించుకోవాలి. ఈ పైన ఇలా ప్రెస్ చేస్తే ఇది పైకి వెళ్తుంది ఇలాగా. అప్పుడు దీన్ని ఇలా బిగించేసుకోవడమే. ఇలా బిగించుకున్న ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసి చూపిస్తాను. ఇలాగా మనం ఈజీగా ఎన్ని జంతికలైనా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇది ఆయిల్లో వేస్తున్నాను. ఇలా ఆయిల్లో ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సన్నకారపూస రెడీ అయిపోతుంది. అంతేనండి, టేస్టీగా సన్నకారపూస రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.